హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో ముందుకైతే వచ్చేసాము. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ అండి. సో వర్షాలు అయితే పడుతున్నాయి. మిర్చి బజ్జీలు అంటే అందరికి ఇష్టం ఉంటుంది. మిర్చి బజ్జీ ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. కానీ ఈరోజు అయితే మా మదర్ అయితే శనగపిండితో కాకుండా మినప మిర్చి బజ్జీలు అయితే చేస్తున్నారు. హెల్తీగా ఉంటాయి, డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. సో ఏం చేస్తున్నావు మమ్మీ? మంచిగా ఇవి అయితే క్లీన్ చేస్తున్నా. ఇక్కడైతే చూడు, మినపప్పు ఒక మధ్యాహ్నం అయితే నానబెట్టి పెట్టిన. ఇది మంచిగా నానిన తర్వాత కడిగి మిక్సీ పట్టుకుందాం. సో ఒక 4 hours ముందు అయితే నానబెట్టి పెట్టేసుకున్నారంట ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, ఇవి మిర్చి బజ్జీలు క్లీన్ చేస్తున్నాం. మొత్తం ఇవి చీల్చుకొని లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మినపప్పు అయితే మిక్సీ గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాము. సో మనకి పిండి ఎట్లా నూరుకోవాలి? వడపిండి లాగానే మంచిగా వడపిండి లాగా అయితే పట్టేసుకోవాలంట ఫ్రెండ్స్. మనకు మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వడలు వేసుకోవడానికి ఎలా అయితే చేసుకుంటామో సో అలా అయితే చేసుకోవాలంట. సో మనమైతే ఇప్పుడు పిండి అయితే పట్టేసుకుందాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే పిండి అయితే పట్టేసుకుంటున్నారు. ఒక 1/2 glass వాటర్ అయితే వేసుకున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, ఇంకా కొంచెం అయితే వాటర్ వేసుకుని పిండి అయితే పట్టేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే పట్టేసుకున్నారు. ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మిర్చి బజ్జీ అయితే మొత్తం అయితే గింజలు అయితే తీసేసుకున్నాం. ఇవి అయితే పక్కనైతే పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక 1 spoon పెద్ద స్పూన్తో బియ్యం పిండి అయితే వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా. కొంచెం ఒక 1 spoon జీలకర్ర వేసుకోవాలి. సో ఇక్కడైతే మినప్పిండి అయితే కొంచెం అయితే తీసి పక్కన అయితే పెట్టేశారు. కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించింది. సో అదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలో లేకుంటే ఇడ్లీకి అయితే వేస్తా అంటున్నారు. సో నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ జీలకర్ర అయితే వేసేసి పిండి మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది మినప మిర్చి బజ్జీలు. సో చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే కలిపేసుకున్నా. ఇదైతే పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ మిర్చిలో ఫిల్ చేసుకోవడానికి మసాలా అయితే చేసుకుందాం. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న జార్ అయితే తీసుకొని ఒక చిన్న కప్పు అంతా పుట్నాలు అయితే తీసుకున్నాము. దీంతో 2 తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇది వేసుకొని ఇప్పుడు మనం అయితే గ్రైండ్ అయితే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ మనము మిర్చి బజ్జీలు అయితే ఫిల్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఫిల్ అయితే చేసేస్తున్నారు మా మదరు. సో ఏం లేదు, మనం చాలా సింపుల్, చాలా ఈజీ రెసిపీ. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ కూడా మనకి. సో ఇదే విధంగా మనం మొత్తం మిర్చి బజ్జీలు వచ్చేసి మసాలా అనేది ఫిల్ చేసుకోవాలి. ఎక్కువ నింపు. మసాలా ఎక్కువనే నింపుతున్నా, నిండుతుంది కనిపిస్తుంది. కొరుకుతుంటే మసాలా తగలాలి కదా. నాకు మసాలాలు కారాలు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మనిషిని మనము ఎంత మంచి కూర వండినా ఈయనకు ఉప్పు డబ్బా పక్కనే ఉండాలి. మసాలాలు డబల్కు డబల్ వేస్తాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మసాలా మొత్తం అయితే మిర్చిలలో అయితే ఫిల్ అయితే చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే మనము మిర్చి బజ్జీలు అయితే వేసేసుకుందాం. ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే కడాయి అయితే పెట్టేశారు స్టవ్ మీద. కొంచెం అయితే మనకి వేడి అవ్వగానే ఆయిల్ అనేది వేసుకుందాం. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మిర్చి బజ్జీలు అయితే వేసేస్తున్నారు మా మదర్ అయితే. సో మనం పిండిలో మంచిగా ముంచుకొని బజ్జీలాగా అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రెండ్స్ ఒకసారి అయితే బజ్జీలు అయితే చూసుకొని కలుపుకుందాం మనము.
సో బజ్జీలు అయితే ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనకు ఫ్లేమ్ అనేది సిమ్ మీద చేసుకొని ఫ్రై చేసుకోవాలి బజ్జీలు అనేవి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనం తీసేసి పక్కన అయితే పెట్టుకొని మిగిలిన మిర్చి బజ్జీలు అయితే ఫ్రై చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వేసుకున్న బజ్జీలు కూడా అయిపోయినాయి. అవి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో. మా మదర్ అయితే తినేస్తున్నారు. చాలా బాగుందండి, అసలు సూపర్ టేస్ట్. శనగపిండితో అయితే మనకు గ్యాస్ ఫామ్ అవ్వడం అలా అవుతుంది కాబట్టి మినప్పప్పు అయితే మనకు చాలా హెల్తీ. మన డైట్ చేసే వాళ్ళు కూడా అప్పుడు ఎప్పుడైనా మనకు స్నాక్ లాగా తినాలనిపిస్తే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. శనగపిండితో చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. సో మా మదర్ అయితే వినేటట్టు లేరు, అసలు తినేస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చిన్న పిల్లలైనా తినచ్చు. అసలు అంత బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లోపల అది ఫిల్లింగ్ చేసాం కదా, ఆ మసాలా వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీని కాంబినేషన్ అయితే మా పాప రసం చేసిందండి. ఇవాళ అయితే మా డిన్నర్ అయితే ఇదే, వేడి వేడి రైస్, రసము, మినప బజ్జీలు. అద్దరిపోద్దండి ఇవాళ అయితే డిన్నర్ మాది. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.